దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారి జీవితం. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన పోరుబందర్కి చెందిన దాదా అబ్దుల్లా సేఠ్ దాదా అబ్దుల్లా అండ్ కో కంపెనీ తరపున వాదించుటకు లీగల్ అడ్వైజర్గా 1893లో గాంధీజీ గారు దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అక్కడ నేటాల్ ప్రభుత్వం భారతీయులకు ఓటింగ్ హక్కు తీసివేస్తూ శాసనం చేయడమే గాక భారతదేశం నుంచి వచ్చిన కార్మికులపై తలసరి వార్షిక పన్ను విధించింది. అక్కడ ఇండియన్ ఫ్రాంచైజ్ అంటే భారతీయ ఓటు హక్కు గురించి పోరాటం జరిపి నటాల్ రాష్ట్రంలో విజయం సాధించాడు గాంధీ గారు. మరియు అక్కడే 1894లో గాంధీజీ సూచన మేరకు భారతీయులు నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే శాశ్వత రాజకీయ సంస్థను స్థాపించారు. గాంధీజీ గారు బాగా ఆకలింపు చేసుకున్న రాజకీయ సిద్ధాంతాలు: 1 మానవతావాదం, 2 సామ్యవాదం, 3 పెట్టుబడిదారీ విధానం.